భారతదేశం సకల మతాలకు పుట్టినిల్లు. ఇక్కడ ఏ కులం వాడైనా మతం వాడైనా స్వేచ్ఛగా బతికే హక్కునిచ్చింది ఇక్కడి రాజ్యాంగం. కానీ ఆ స్వేచ్ఛ ఇటువంటి పరిణామాలకు దారితీస్తుందంటే హలో రే శాస్త్రి, ఏడునోరా బై? పొద్దున గుడికి వెళ్ళేవాడిని నిన్నే చూశాను రా. రే తొందరరా రవి, వెయిట్ చేస్తున్నా ఇక్కడ, తొందరరా. బాయ్. కాదా ఈ మధ్య లైఫ్ చాలా బోర్ అయిపోతుందిరా. తిన్నామా, ఆఫీస్కి వెళ్ళామా, వచ్చి పడుకున్నామా, ఇదే లైఫ్ అయిపోతుంది. లైఫ్లో కిక్కే లేకుండా పోతుంది. అవునరా భయ్, చాలా బోర్ కొడుతుంది. ఎక్కడికైనా వెళ్ళి సరదా ఏం చేద్దామన్నా ఖర్చులు ఎక్కువ. కనీసం మన రేంజ్లో సినిమాకి వెళ్దామన్నా కానీ ఆ సినిమాల్ని చూస్తేనే టికెట్ ఎక్కువ, ఫెసిలిటీస్ తక్కువ. చా, ఈ మధ్య సినిమా హాల్లో మరొక తలనొప్పి స్టార్ట్ అయ్యింది. ఏంట్రా అది? ఇంతకుముందు సినిమా హాల్లో ముఖేష్ ఆడేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే కొత్తగా జనగణమన కూడా వేస్తున్నారు. అవునరా యోగి, చాలా అన్ఈజీగా ఉంటుంది అందరి ముందు లేచి నిలబడాలంటే. సినిమాకి వెళ్ళేదే కాసేపైన ప్రశాంతంలోకి, కానీ ఇప్పుడు అక్కడ కూడా ప్రశాంతంలోకి వెళ్ళిపోయిందా. చా, నువ్వేంటారు సంతోష్, సైలెంట్గా కూర్చున్నావు? నా సంగతి పక్కన పెట్టండి రా. యోగి ఇట్రా. రోజుకి ఎన్నిసార్లు గుడికి వెళ్తావు? ఒక్క ఆదివారం తప్ప ప్రతిరోజు గుడికి వెళ్తావు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అవునరా ఖాదర్, నువ్వు రోజుకి ఎన్నిసార్లు నమాజ్ చేస్తావురా? దర్గాకి వెళ్ళినా వెళ్ళకపోయినా మా ఆచారం ప్రకారం రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తాం. أشهد أن لا إله إلا الله
డేవిడ్ నువ్వెలా ప్రే చేస్తావు? ఎంత బిజీగా ఉన్నా ప్రెసెంట్ చర్చ్కి వెళ్ళి ప్రే చేస్తాను. రే 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 ఎక్కడికి రా? చర్చ్కి రా. మ్యాచ్ ఆడదామన్నావు? జీసస్ కన్నా నాకేది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ చర్చ్, ఆ తర్వాత మ్యాచ్. మొన్న డీమానిటైజేషన్ టైంలో ఎన్ని కష్టాలు పడ్డాం రా. నిజం రా బాబు, గంటల తరబడి క్యూలో నిలబడ్డాం. అవును రా భయ్, నేనైతే 2 days క్యూలోనే ఉండిపోయాను. సరే, ఇప్పుడు మీ ముగ్గురికి కామన్గా ఒక ప్రశ్న అడుగుతాను. యోగి, నువ్వు రోజు గుడికి ఎందుకు వెళ్తావు? ఖాదర్, నువ్వు రోజు దర్గాకి ఎందుకు వెళ్తావు? డేవిడ్, నువ్వు రోజు చర్చ్కి ఎందుకు వెళ్తావు? హిందూగా పుట్టిన తర్వాత ప్రతిరోజు గుడికి వెళ్ళడం మన సంప్రదాయం. ఆ దేవుడిని భక్తితో పూజిస్తే పాపం పోయి పుణ్యం వస్తుంది, కాబట్టి గుడికి వెళ్తాం. రోజుకి 5 సార్లు నమాజ్ చేయడం మా మతాచారం. పవిత్రమైన నమాజ్ చదువుతూ అల్లాని పూజిస్తాం, అందరూ బాగుండాలని. మేము ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని ప్రార్థిస్తాం, ఎందుకంటే ఇది మా కల్చర్. ఈ ప్రపంచానికి శాంతి చేకూరాలని ఆ యేసుని కోరుకుంటాం. అర్థమైంది. రోజు గుడికి వెళ్ళడం, నమాజ్ చేయడం, ఆ దేవుని పూజించడం, ఇవన్నీ మీ కులమతాల్లో ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు. అదే జాతీయ గీతం ఏ కులానికి మతానికి చెందింది కాదు కాబట్టి గాలిగొదిలేశారు కదా. ఎక్కడైనా గుడి దగ్గర ప్రసాదం పెడుతున్నారన్నా, ఏటీఎం దగ్గర డబ్బులు వస్తున్నాయన్నా, ఎంతసేపు అయినా పర్లేదు కిలో నిలబడుకుంటాం. అదే మన జాతీయ గీతం కోసం 1 నిమిషం కాదు 52 సెకండ్లు కూడా నిలబడలేకపోతున్నాం. ఎందుకు? ఏటీఎం దగ్గర నిలబడితే డబ్బులు వస్తాయి, జాతీయ గీతం కోసం నిలబడితే ఏది రాదు. అందుకే కదా మీ లక్ష్యం. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? జాతీయ గీతం వస్తే నిల్చోవాలనేమని రూల్ ఉందా? ఏంటి రూలా? చెప్తా విను. ఒక మాస్టర్ క్లాస్ రూమ్లోకి వస్తున్నారంటే నిల్చొనే మనం గుడ్ మార్నింగ్ చెప్తాం. ఒక వ్యక్తి చనిపోయారంటే అతని ఆత్మశాంతి కోసం నిల్చొనే మనం ప్రే చేస్తాం. ఎందుకు? తెలీదు. మీ ఎవరికి తెలీదు. ఎవరికైనా సరే, దేనికైనా సరే మనలో ఉన్న గౌరవాన్ని వ్యక్తపరచాలంటే చాలా మార్గాలే ఉన్నాయి. కానీ నువ్వు నిల్చొని ఎవరికైనా గౌరవిస్తున్నావు అంటే నిజాయితీగా నీలోని గౌరవాన్ని వ్యక్తపరిచినట్టు. మన జాతీయ గీతం విషయంలో కూడా అంతే. కొన్ని వందల మంది మన దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు అన్నారు. మనం ఈరోజు ఇలా ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే వారి పోరాటం వల్లే. అందుకే జాతీయ గీతం వస్తున్నప్పుడు ఆ దేశభక్తులను తలుచుకుని సగర్వంగా 52 సెకండ్ల పాటు నిలబడి మనలో ఉన్న గౌరవాన్ని ఎలగెత్తి చాటుతాం. అదిరా జాతీయ గీతం అంటే. జాతీయ గీతం వస్తున్నప్పుడు నిలబడితేనే దేశభక్తునట, లేకపోతే లేనట? షబ్బాష్. ఇదే ప్రశ్న కొంచెం మార్చి మీ మత పెద్దల దగ్గరికి వెళ్ళి ఇలా అడుగు. రోజుకి 5 సార్లు నమాజ్ చేసిన దైవభక్తున్నట్లా, లేకపోతే లేనట అని. ఈ ప్రశ్న అడిగిన మరుక్షరమే నేను ముక్కలుగా నరికేస్తారు. అలా పబ్లిక్లో ట్యాంక్ అనే టైంలో జాతీయ గీతం వచ్చినప్పుడు నిల్చుంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు? కొంతమంది అసలు నిల్చోరు, నిల్చుని మనం చూసి విచిత్రంగా నవ్వుతారు. నిన్ను చూసి నవ్విన వాడే నిన్ను చూసి నేర్చుకునే రోజు వస్తుంది. 52 సెకండ్ల పాటు నిలబడడానికి ఎన్ని ప్రశ్నలు, ఎన్ని ఆలోచనలు చేస్తున్నాం చూడండి. ఒకప్పుడు మన దేశం కోసం వేరొకరితో గొడవపడేవాళ్ళం. కానీ ఇప్పుడు మనలో మనమే ఒక కులం కోసం, మతం కోసం, నీటి కోసం, భాష కోసం, ప్రాంతం కోసం గొడవపడుతున్నాం. ప్రతి స్కూల్లోనూ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాతీయ గీతాన్ని పాడిస్తున్నారు, కానీ ఏ విద్యార్థులను జాతీయ భావం నింపలేకపోతున్నారు. అసలు చాలా మంది పిల్లలకి మన జాతీయ గీతం ఎందుకు పాడుతున్నాము, ఎందుకు పాడాలో కూడా తెలియదు. మనమే ఇలా ఉంటే మన ఫ్యూచర్ జనరేషన్కి ఏం చెప్తాం? కులమతాల్లో ఉన్న రూల్స్ని తప్పకుండా పాటించే మనం, నువ్వు భారతదేశ పౌరుడిని గుర్తు చేసే జాతీయ గీతం కోసం 52 సెకండ్ల పాటు నిలబడలేకపోతున్నావు. పక్క దేశం వాడు తన దేశభక్తిని నిరూపించుకోవడానికి ప్రాణాలు సైతం వదులుతున్నాడు, కానీ మనం మాత్రం 52 సెకండ్ల పాటు నిలబడలేకపోతున్నాం. సిగ్గుచేటు. దేశ ప్రజల్లో జాతీయ భావం తగ్గిపోతుందనే కదా ఎక్కడ స్కూళ్ళలోనూ పీరియడ్ గ్రౌండ్స్లో వేసిన మన జాతీయ గీతాన్ని ఇప్పుడు సినిమా హాల్లోనూ క్రికెట్ స్టార్ట్ అవడానికి ముందు వేస్తున్నారు. ఎందుకు? ఇలా అయినా మనలో మార్పు వస్తుందని. అంతెందుకు, ఇప్పుడు మీలో మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ భారతదేశంలో మీరెవరు? నేను హిందూ. నేను క్రిస్టియన్. ఆమె ఇండియన్. నేను ఒక భారతీయుణ్ణి. మన కులాలని, మన మతాలని మనం మర్చిపోయినప్పుడే మనలో ఉన్న దేశభక్తి బయటపడుతుంది. అప్పుడే మన దేశం కూడా బాగుపడుతుంది. నిజమైన భారతీయులకు మన జాతీయ గీతం వస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? తన కంట్లో దేశభక్తి కనపడుతుంది, తన ఒంట్లోని వెంట్రుకలు నిక్కపరుచుకుంటాయి. అదిరా మన జాతీయ గీతం అనుకున్న పవర్.
తప్పు చేశాంరా. అవునరా, చాలా పెద్ద తప్పు చేసేసాం. జాతీయ గీతానికి ఇంత పవర్ ఉంటుందని మాకు ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు ఈ తప్పు చేయం. ఎస్. ఏ కులాన్నో మతాన్నో కించపరచాలన్నది మా ఉద్దేశం కాదు. మన భారత మతాన్ని బలపరచాలన్నది మా ఈ చిత్రం. జాతీయ గీతాన్ని బరువుగా కాకుండా ఒక బాధ్యతగా భావించండి. ఈ 52 సెకండ్ల విలువేంటో మీకు తెలుస్తుంది. జై హింద్.